ఇక్కడ చెర్రీ టమాటాలు పచ్చిగా ఉన్నాయి, ఇక్కడేమో పెద్ద టమాటాలు పండిపోయినాయి అనమాట, పచ్చివి కూడా ఉన్నాయి. అలాగే మన చెర్రీ టమాటాలు చూసేద్దామా. ఇగోండి చెట్టుకి ఇదిగో చక్కగా ఇంకా ఉన్నాయి గుత్తులు గుత్తులు, ఇది ఇక్కడ ఉన్నాయి. ఇంకా కోసాం ఇప్పుడు, అవన్నీ ఉన్నాయో చూద్దామా. మా అమ్మాయి సంతోషం చూడండి మామూలుగా లేదు. ఇదిగో ఇన్నైతే వచ్చాయన్నమాట, గుత్తులు గుత్తులు వచ్చినాయి చెర్రీ టమాటాలు. బాబోయ్ టేస్ట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు నిజంగా, అంత బాగుంటుంది అనమాట. అదిగో టమాటాలు, ఇంకా పెద్ద టమాటాలు, ఇగో నాటు టమాటాలు. పచ్చిమిర్చి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. పచ్చిమిరపకాయలు అయితే 2-3 తోటలకి ఎన్ని వచ్చినాయో అసలు. అవును, అదిగో అక్కడ కనిపిస్తుందా మీకు దూరంగా చెట్టు కింద. ఇప్పుడు మేము టిఫిన్ చేయాలన్నమాట అక్కడ. బాగా ఆకలేస్తుంది, ఎండకుండి ఎండాకాలం వచ్చేసింది కదా. లిక్విడ్ ఫుడ్ అదంతా తీసుకోండి, లిక్విడ్ అన్ని మంచి ఫుడ్ అయితే. మరి టమాటాలు పచ్చిమిర్చి కూడా చూసేద్దాం ఇప్పుడు. వెళ్దామా? పదండి. ఇదిగోండి మన పచ్చిమిర్చీలు ఎంత బాగున్నాయి చూడండి. పచ్చిమిరపకాయలు అన్నీ ఫుల్గా వచ్చినాయి, అబ్బా మామూలుగా లేదనమాట. అంతేనా? ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి.